హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, మరి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? మన వైజాగ్లో మరి కిలాస్ కొండ కాడైతే ఉన్నాము. మరి ఇక్కడైతే మరి పైన పార్కు, రూప్వే అన్నీ ఉన్నాయంట. ఫ్రెండ్స్, మేమైతే మరి మా ఫ్యామిలీతో మేము అది చూస్తానికైతే వచ్చాము. ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంట్రీ ఫీజు వచ్చి ఇక్కడ 10 రూపీస్. 5 years పిల్లలకైతే ఫ్రీ అనమాట. మరి సెక్యూరిటీ బాబాయ్ ఇక్కడ మమ్మల్ని టికెట్లు తీసుకొని మరి పైకి అయితే పంపించారు. ₹10 ఎంట్రీ ఫీజు. ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే మరి ఎంట్రీ ఫీజు తీసుకొని మరి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. మరి ఇక్కడ రూప్ ఎక్కడానికైతే మరి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. మరి పెద్దవారికి వచ్చి అప్ అండ్ డౌన్ ₹150, చిన్నపిల్లలకు వచ్చేపాటికి ₹80 అనమాట. పైన పార్కు అవన్నీ తిరిగేసి మళ్ళా మనకి ఎన్నింటి వరకు, సాయంత్రం వరకు తిరిగినా కిందకి దింపేసే బాధ్యత వాళ్ళదే అనమాట. అప్ అండ్ డౌను. జెసి జోయల్ ఏం కనపడతలే. ఇక పెద్ద షిప్ ఉంది చూసా సముద్రంలో. అదిగో పెద్ద షిప్. ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే వచ్చేసాం ఇక్కడికి మరి రూప్వే ఎక్కడానికి. మరి మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎక్కుతున్నారు. ఒక్కో దాంట్లో 6 ఎక్కామండి. రండి, భయపడిద్ది, వద్దు. భయపడిద్ది. ఫ్రెండ్స్, మేమైతే మరి మొత్తానికి మేము కూడా మా ఫ్యామిలీతో ఎక్కేసాం. మరి దీంట్లో 6 ఎక్కామన్నమాట. మొత్తం 12 మంది పిల్లలతో. చెప్పండి అందరూ, హాయ్ చెప్పండి. హాయ్ పట్టుకోవాలి. కనిపిస్తుంది, చీకటి కనబడుతుంది. చివరినంత బాబు చెల్లి చెప్తుంది నీకు భయపడమా కానీ. ఓ పోలే డార్క్ మాధులకి చూడు అవన్నీ. నువ్వు అంతే, నిన్ను ఇక్కడ వదిలేస్తాం, మేము వెళ్ళిపోతాం. నువ్వు అలా చేసావు. ఫ్రెండ్స్, చూసారా వైజాగ్ సిటీ? అమ్మ జాగ్రత్త, ఫోన్ मैं स्टडी का लिया स्टिक
ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, మేమైతే మరి ఇప్పుడు అప్ అండ్ డౌన్ అయితే తీసుకుందాం. కొంతమంది అయితే వెళ్ళిపోయారు, వన్ వైపే తీసుకుంటున్నారు. అదిగో చూసారా, అంటే ఇప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్ తీసుకుంటాడా మనకి, మళ్ళీ దింపేస్తాడు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది గురించి మరి వన్ వే అయితే ఇలాగ వెళ్ళిపోవచ్చు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం నడుచుకుంటూ వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కాబట్టి మనం నడలేక బాబు బాబు. ఫ్రెండ్స్, ఇది కూడా వైజాగ్ బీచ్. అదిగోండి ఫ్రెండ్స్, మరి మా బంధువులు అదిగో ఏరియాది. హాయ్ 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 హాయ్. మరి దించేస్తా మళ్ళీ వచ్చి ఎక్కాలి. అది మనం తిరిగేసాక మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అక్క, అర్థమైందా నీకు? కాదు మనం నడుచుకుని వెళ్ళాలా, అప్ అండ్ డౌన్ అని చెప్పాడు అప్ అండ్ డౌన్. ఫ్రెండ్స్, మరి అప్ అండ్ డౌన్ మా వాళ్ళు అయితే దిగిపోయారు, మరి ఏంటో కనుక్కోవాలి. తెలీదు. ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే పైకి వచ్చేసాము. మరి దిగి మరి పైన పార్క్ అవన్నీ ఉన్నాయి. మరి మేము చూసి మీకు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి రూపే ఎక్కడం ఫస్ట్ టైం, వైజాగ్ వెళ్ళటమే ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. బీచ్ కూడా చూడండి. చూసారా ఫ్రెండ్స్, మరి మా అమ్మాయి అయితే నన్ను తిడుతుంది. వావ్, జోయల్ ఇదిగో. ఆయన కూర్చుంటాకు వచ్చాడు, ఇక్కడ తిరుగుతాకు రాలేదు. ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే పైకి వచ్చాము. మరి ఇక్కడైతే మనకి ఫుడ్ స్టాల్ అయితే ఉంది. ఫుడ్ ఒకటే కాదు, పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్లు కానీ బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ టైప్లో చాలా అద్భుతంగా ఉంది. పైన కూడా చూడండి, సిట్టింగ్ కూడా పెట్టారు, పిల్లలు ఆడుకునే బొమ్మలు. మరి ముందుకెళ్తే మటుకి ఇది ఒక ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. మళ్ళీ వస్తారు ఇప్పుడు సైకిల్ తక్కువ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చూసారా, మరి డ్రాయింగ్ వేస్తున్నారు. స్టేజ్గా మంచి మొహం అయితే తీసేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొండ మీద అయితే మరి ఇక్కడ డ్రాయింగ్ మేళా జరుగుతుంది. మరి ఇతనైతే చాలా అద్భుతంగా ఫేస్ని యాస్టీస్ అయితే దింపుతున్నాడు. ఫ్రెండ్స్, మీరు చూడండి, సూపర్గా వేసాడు. అమ్మ నేను ఎక్కుతున్నాను, ఇది నేను ఎక్కుతాను, ఇది
ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మరి మన వైర్ మీద అయితే సైకిల్ తొక్కుంటూ మరి చివరి నుంచి ఆ చివరికైతే ఎంత డేర్గా వెళ్తున్నాడు చిన్నపిల్లోడు. మరి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే లొకేషన్ సూపర్గా అయితే బాగా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. అని నిలబడు తీస్తావు ఫోటోలు ఇవిట్రా. పడుతుందండి చీకటిగానే, అలాగే ఉండు జెసిమా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మరి పార్కులో మరి ఇక్కడ వీళ్ళంతా కొయ్యి వాళ్ళలాగా బొమ్మలు అయితే పెట్టారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. రాకు ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే మరి రిటర్న్ అయితే అయ్యాము. మరి అయితే జోరు వాన అయితే బాగా పడింది. 10 నిమిషాల మిషనే ఆపేశాడు అనమాట. ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది వాన. అసలుకి మనుషులే కనపడినంతగా అయిపోయాం మేము, ముద్దగా తడిసిపోయాం కూడా. ఏం పిచ్చుతుంది ఏంటి ఇది? చూడు మనకి ఎలా పెట్టాడు గుద్దు కనబడట్లేదు. క్లైమేట్ కనపడదు. కాలు పెట్టుకోండి సపోర్ట్. హల్లెలూయా, దేవునికి మహిమ. అట్లా అనకూడదు. చూడు మొత్తం వైజాగ్ అంతా కనబడుతుంది. చూడు ఉన్నాను ఒక్క నిమిషం. చుట్టూ సముద్రమే ఉంది, మధ్యలో ఊరు మాదేసి కూడా అంతే. షిప్ ఉంది. ఇదేంటి ఎక్కడ షిప్ ఉంది? ఇంకెవరు లేరనుకుంటా, ఖాళీగా వినిపించారు. డిస్టెన్స్ పెడుతున్నారు వాన కదా, గొమ్మిడి జారి ఒకటి పైకి